హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కాసేపు. సో గైస్, ఈ వీడియోలో నేను ఈరోజు పెయింట్ చేయబోతున్నాను అనమాట. సో ఆ వీడియో మొత్తం ఇందులో ఉండబోతుంది. సో నాకు ఇది ఇంట్లో స్పేర్గా ఈ వుడ్ ఉండే అనమాట. సో దీని మీద నేను ఈరోజు పెయింట్ వేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ వుడ్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను వైట్ ఏషియన్ పెయింట్ వేస్తున్నాను అనమాట. సో వైట్ కలర్ మనం వేస్తే మనం వేసిన పెయింట్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ కోట్ ఈ వైట్ కలర్ పెయింట్ వేసి ఇక్కడ ఆరబెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మన పెయింట్ మొత్తం డ్రై అయిపోయినాక ఇప్పుడు నేను ఒక అవుట్ స్కెచ్ చేస్తున్నాను. సో గైస్, ఇక్కడ నేను అమ్మవారి పెయింటింగ్ వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అమ్మవారిని ఎందుకు పెయింట్ చేస్తున్నానంటే ఇక్కడ ఈ అమ్మవారి పేరు వచ్చేసి ఎల్లమ్మ. సో మాకు ఇంట్లో ఎప్పుడు మేము పూజ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడు మేము పూజ చేసుకున్నా కానీ అమ్మవారికి ఏం ఫోటో ఉండదు. ఇంకా నార్మల్గా ఇక్కడ మనం ఒక వాల్కి అమ్మవారిని అలికి పూజ చేసుకుంటాం అనమాట. సో ఎందుకో నాకే పెయింట్ వేయాలనిపించి నేను ఈ పెయింట్ వేయడం జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో కొంచెం షార్ట్గానే ఉండబోతుంది గైస్. ఇక్కడ నేను పెయింటింగ్ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే పెట్టిన. సో ఇక్కడ వీడియో నేను మొత్తం రికార్డ్ ఆన్ చేసిన. కాకపోతే ఇక్కడ నేను కొంచెం కలర్ మిక్సింగ్లో ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ అనేది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ నేను మొత్తం పెయింట్ అయిపోయినాక మొత్తం అవుట్కమ్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా నేను వేసిన పెయింట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.